హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ రాష్ట్రం అంటే ఏంటి? రాష్ట్రం అంటే కొంచెమైనా గౌరవం, మర్యాద, పేరు, వాల్యూ ఏమైనా ఉందా? అసలు ఆడోళ్ళంటే ఏంటి? ఆడోళ్ళంటే ఏం చేస్తుంది? కొంచెమైనా మగవాళ్ళకి అర్థమవుతుందా? ఐఎమ్ సారీ, నేను పొరపాటున ఏమైనా ఇట్లా చెప్తున్నా అని ఏమనుకోకండి. కానీ నేను చెప్పింది అని నిజాలు చెప్తున్నాను. మనం ఇప్పుడు మాకు పెళ్ళి అయ్యే వరకు భర్త దగ్గర ఇలా ఉండాలో అది కూడా తెలియదు. ఆ టైంలో కూడా మాకు ఏం తెలియదు. కానీ ఇప్పుడు పిల్లలు ఆ ఫోన్ చూస్తున్నారు కదా, ఆ ఫోన్లో రేప్ అంటే ఏంటి అని చెప్తే చిన్న పిల్లలు 7 సంవత్సరం 6 సంవత్సరం పిల్లలు రేప్ అంటే ఏంటి అంటే మేము ఏం సమాధానం చెప్పాలి? కొంచెమైనా సిగ్గు ఉందా? కొంచెమైనా లజ్జ ఉందా మీకు? ఆడోళ్ళకేం చిన్న బొమ్మ అనుకుంటున్నారా? అరే భాడకవులారా, మీరు ఎక్కడ పుట్టారా? మీరు పైనుంచి దూకి రాలేరు. మీరు ఒక అమ్మ అని కడుపులో పుట్టారు. మీరు ఆ కడుపుకి ఏం చేస్తున్నారు? మీరు ఏం తింటున్నారేంటి? ఆ కడుపుకి ఏం తింటున్నారు మీరు? అసలు చూడండి, అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు ఎవరైనా ఉండొచ్చు. మనము ఎప్పుడు కరోనా వచ్చినప్పుడు 5-6 నెలల బంద్ చేసిండ్రు, లాక్డౌన్ చేసిండ్రు. గవర్నమెంటే చేసింది కదా లాక్డౌన్. సడన్గా ఎందుకు చేసింది గవర్నమెంట్? అరే చిన్న పిల్లలు చూస్తలేరు రేపు, పెద్దలు ముసలామె చూస్తే రేపు, డాక్టర్ అమ్మ ఏం చేసింది? డాక్టర్ అమ్మ అసలు ప్రాణం పోసిన ఒక తల్లి, ఒక దేవతకు ఇలాంటి పనులు చేస్తారా? మరి ప్రతి ఒక్క ఆడోళ్ళు బయటికి పోతే భయంకరంగా భయం వేస్తుంది. ఏం పని చేసి బతకాలి మేము? ఎలా బతకాలి? ఇదే ప్రతి ఒక్క ఆడోళ్ళకి చెప్తున్నాను నేను. నా మాటలు మీరు ఎలాగైనా ఊహించుకోండి, ఎలాగైనా అనుకోండి. మనం ఒక సృష్టికర్త. ఆడోళ్ళు అంటే ఒక సృష్టికర్త. ఎక్కడ వెనుక అడుగు పెట్టడానికి హక్కు లేదు. ఎందుకంటే మనం జన్మ తీసుకున్నప్పుడు ఏ బాడకవ కోసం జన్మ తీసుకోలేము. మన ఒక శక్తి, ఒక పవర్, ఒక ఇంటికి ఒక వరలక్ష్మిలాగా వస్తున్నాం మనము. మన ఇంటికి ఒక దీపం పెట్టడానికి వస్తాం. అప్పుడు అదే మనం దీపం పెట్టి ఒక్క కడుపులో ఒక బిడ్డను 9 నెలలు పోసి వాళ్ళకు జన్మ ఇస్తున్నాం. ఇలాంటి రాక్షసులు పుడతారని ఏ అమ్మకు తెలియదు. కానీ బుద్ధి పెట్టేది, హక్కు, బాధ్యత అన్నీ ఈ కుటుంబం, పరివారం ఉంటాయి కదా, వాళ్ళకి పూర్తిగా అధికారం, హక్కు ఉంది. ఎందుకంటే ఇప్పుడు 3-4 చెప్తున్నారు కదా, ఏ అమ్మ ఉన్నావా? నేను కూడా అమ్మనే ఉన్నాను. రేపు ఎందుకు నీది ఏం పోతుందంటే చాలామంది అంటారు, నీది ఏం పోతుంది, నీకేం అవసరం అంటే, రేపటి కాలంలో మన పిల్లలు కూడా ఉన్నారు. ప్రతి ఒక్క పిల్లలు ఉన్నారు. ఈరోజు మూసుకుపోవచ్చు, ఆ కేసు మూసుకుపోవచ్చు, అన్నీ మూసుకుపోవచ్చు. రేపు మీ పిల్లలు కూడా ఇలాగే జరిగితే, రేపు మీరు రేప్ చేసిన వ్యక్తి